దయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై. ఈరోజు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో మహావాక్యముల యొక్క భావాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నటువంటి చందంగా జీవుడు శరీరము నుండి నిష్క్రమించక పూర్వమే అజపగాయత్రి రూపముకు ఈ యొక్క సోహం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అని తెలిసి దృఢత్వాన్ని పొందవలేను. దీన్ని దృఢతరం చేయుటకు మహావాక్యాలను వివరించారు సద్గురుమూర్తి. మహావాక్యము అంటే గొప్ప వాక్యము అని అర్థం. గొప్ప వాక్యము అంటే గొప్ప భావాన్ని అతి తక్కువ పదాలతో, అతి తక్కువ అక్షరాలతో సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు 4 వేదాలు, 4 వేదాలకు ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యాన్ని సూచించటం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్క వేదంలో ఉన్నటువంటి ఆ వేదంలో చెప్పబడినటువంటి సారాంశం మొత్తాన్ని కూడా మహాత్ములు రంగరించి మనకు ఒక్కొక్క వాక్యంగా అందించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు 4 వేదాలు, 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము అని చెప్పి 4 వేదాలను సూచించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క 4 వేదాలకు 4 మహావాక్యాలు చెప్పారు. 1 ప్రజ్ఞానం బ్రహ్మ, 2 అహం బ్రహ్మస్మి, 3 తత్వమసి బ్రహ్మ, 4 అయమాత్మ బ్రహ్మ అని చెప్పి 4 వేదాలకు 4 మహావాక్యాలు సూచించారు. అయితే ఒక్కో వేదంలో కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి. అయితే కొన్ని వేల శ్లోకాల యొక్క భావాన్ని ఒక్క వాక్యంలో మనకు అందించడం అనేటువంటిది జరిగింది. అయితే మహాత్ములు అనుభవపూర్వకంగా ఆ యొక్క వేద సారాంశం మొత్తాన్ని కూడా గ్రహించి మనకు అందించారు. దాన్ని ఈరోజు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఋగ్వేద సంబంధమైనటువంటిది. ఐతరేయోపనిషత్తు ద్వారా ఇది ప్రతిపాదించబడినది. దీన్ని లక్షణ వాక్యము అన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞయే బ్రహ్మము అని చెప్పి ఒక అర్థం. ప్రకృతి అందున్నటువంటి జ్ఞానమే బ్రహ్మమని మరొక అర్థం. ప్రకృతి అంటే శరీరము, జ్ఞానము అంటే తెలివి. అంటే శరీరమందున్నటువంటి తెలివియే బ్రహ్మము. శరీరమునందు శబ్దములను ఎరిగి, అంటే మన యొక్క శరీరమునందు శబ్దాలను ఎరిగేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో, స్పర్శలను గ్రహించేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో, రూపాలను చూసేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో, రుచులు ఎరిగేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో, వాసనను ఆగ్రాణించేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో, అట్టి తెలివియే శరీరమందుండి శబ్ద స్పర్శ రూప రసగంధాలను ఎరిగేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో అది ఏ బ్రహ్మమని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్ని ఉపనిషత్తుల యందు ఈ విధంగా సూచించారు. ఏనే క్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానీతి తత్ ప్రజ్ఞానముదీతం. అంటే శరీరం ద్వారా చూస్తూ, వింటూ, వాసన ఎరుగుతూ, విస్తరింపజేయచ్చు మంచి చెడులను గ్రహించేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో దానిని ప్రజ్ఞానంగా చెప్పటం అనేటువంటిది జరిగింది. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాత్మ ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి అన్నారు. అంటే బ్రహ్మేంద్రాది దేవతల యందును మానవులు, గోవులు, గుర్రాలు మొదలైనటువంటి చరాచరములన్నింటి యందు కూడా తెలివి రూపమైన ఏ చైతన్యం కలదో అట్టి ప్రజ్ఞానమైన బ్రహ్మమే నాయందు కలదు అని సూచించారు.
ఈ యొక్క మహావాక్యాన్ని ఉదహరించేటువంటి సందర్భంలో సద్గురుమూర్తి భద్రాద్రి రామశతకంలో చెప్పబడినటువంటి ఒక పద్యాన్ని ఈ సందర్భంలో ఉటంకించేవారు, మనకు సూచించారు. ఆ యొక్క పద్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకుల దేవతలయందు మానవ అశ్వ గజాది మశక పిపీలికాంతము జీవులందు చైతన్యమొకటి. అట్టి చైతన్యమే ఆత్మ బ్రహ్మంబను పదమునకు లక్షార్థ భావమిదియు. కమలజాది పిపీలికాంత శరీరముల్ వాచార్థమని వాటి వదిలితేను ఆ పరబ్రహ్మ చైతన్యమాత్మలనడి పద విభేదంబులే కాని వస్తు ఒకటి. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశు రామ నరసింహదాస సంరక్షితాక్వా అన్నారు భద్రాద్రి రామశతకులు. అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరాది సర్వదేవతలయందును మానవులు, గుర్రములు, ఏనుగులు, దోమలు, చీమలు మొదలైనటువంటి సర్వజీవులయందును ఉన్నటువంటి చైతన్యమొక్కటే. అదే ఆత్మ, అదే బ్రహ్మము. అదే విషయాన్ని ఇక్కడ భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకుల దేవతలయందు అంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు, అలాగే సమస్త దేవతల యందు కూడా మానవ అశ్వ గజాదిమశక పిపీలికాంతము జీవులందు చైతన్యం ఒకటి. అంటే మానవుల యందు, గుర్రాల యందు, ఏనుగుల యందు, దోమల యందు, చీమలందు, సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అట్టి చైతన్యమే, అదే ఆత్మ, అదే బ్రహ్మము. అంటే చైతన్యము ఏ ఉపాధిని ఆశ్రయించితే ఆ పేరుతో ప్రకటితమవుతుంది. సర్వజీవుల యొక్క ఉపాధులన్నింటినీ తొలగించి చూస్తే పిపీలికాది బ్రహ్మ పర్యంతము వరకు కూడా ఉన్నటువంటి జీవులన్నింటి యందు కూడా ఉన్నది ఒక్క బ్రహ్మమే. చైతన్యం ఒక్కటే అయినప్పటికీ అది ఉన్న ఆవరణను బట్టి అనగా ఆ యొక్క ఉపాధిని బట్టి ఆ యొక్క పేరుతో పిలవటం అనేటువంటిది జరుగుతుంది. నాయనగారు ఈ యొక్క చైతన్యాలను గురించి చాలా చక్కగా వివరించారు. అంటే సప్తవిధ చైతన్యాలను గురించి ఈ యొక్క సందర్భంలో ఉదహరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఎట్లా అంటే మాయ అనేటువంటి ఉపాధితో సంబంధం లేనప్పుడు దానిని శుద్ధ చైతన్యం అన్నారు. అంటే మాయ అనేటువంటి ఉపాధి లేకుండా ఉన్నప్పుడు దాన్ని శుద్ధ చైతన్యం అంటారు. అంటే మాయ అనేటువంటి ఉపాధితో కూడి ఉన్నప్పుడు దాన్ని ఈశ్వర చైతన్యం అంటారు. అంటే చైతన్యానికి మాయ ఉపాధిగా ఉన్నప్పుడు దాన్ని ఈశ్వర చైతన్యం అంటారు. మాయ ఉపాధిగా లేనప్పుడు దాన్ని శుద్ధ చైతన్యం అంటారు. అలాగే అవిద్య అనేటువంటి ఉపాధితో కూడి ఉన్నప్పుడు దాన్ని జీవ చైతన్యం అంటారు. అంతఃకరణతో కూడి ఉన్నప్పుడు దానిని ప్రమాత చైతన్యము అంటారు. అంతఃకరణ వృత్తితో కూడి ఉన్నప్పుడు దాన్ని ప్రమాణ చైతన్యము అంటారు. మరుపు రూపంలో ఉండి ఎరుగబడిన చైతన్యమును ప్రమేయ చైతన్యము అంటారు. ఎరుగబడిన తన్ను తానెరిగినప్పుడు దానిని ఫల చైతన్యము అంటారు. అంటే సప్తవిధ చైతన్యాలు. అంటే చైతన్యం ఒక్కటే అయినప్పటికీ ఉపాధి దోషము చేత అనేక విధాలుగా పిలువబడింది. ఉపాధులేవియూ లేనప్పుడు అది బ్రహ్మము, అదే శుద్ధ ఎరుక అన్నారు. ప్రకృతి యొక్క శరీరమునందుండి శబ్దాది విషయాలను తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఏ బ్రహ్మము అని చెప్పి ఈ యొక్క మహావాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి ఐతరేయ ఉపనిషత్తు ద్వారా ప్రతిపాదించబడినటువంటి లక్షణ వాక్యము ఇది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞయే బ్రహ్మము అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అలాగే రెండో మహావాక్యం అహం బ్రహ్మస్మి. ఈ యొక్క వాక్యం యజుర్వేద సంబంధమైనటువంటిది. ఇది బృహదారణ్యకోపనిషత్తు ద్వారా ప్రతిపాదించబడింది. దీనిని స్వానుభవ వాక్యము అన్నారు. అంటే అహం బ్రహ్మస్మి అనేటువంటిది యజుర్వేద సంబంధమైనటువంటిది. దీన్ని బృహదారణ్యకోపనిషత్తు ద్వారా మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. దీన్ని స్వానుభవ వాక్యము అన్నారు. అహం అంటే నేను, బ్రహ్మ అనగా బ్రహ్మము, అస్మి అంటే అయితిని. అంటే అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మము నైతిని.
అంటే బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అని చెప్పి దీని యొక్క అర్థం. దీన్ని గురించి ఉపనిషత్తులలో ఇలా సూచించారు. పరిపూర్ణ పరత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నః మితిర్యతే అన్నారు. అంటే బ్రహ్మ విద్య అభ్యసించుటకు మానవోపాధికి తప్ప అన్య జీవ ఉపాధులకు ఇలాంటి అవకాశం లేదు. అంటే ఈ యొక్క బ్రహ్మ విద్యను తెలుసుకోవాలంటే మానవోపాధి అంటే మానవ శరీరాన్ని అంటే మానవ జన్మకు వచ్చినటువంటి వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మిగతా ఏ ప్రాణికి కూడా ఇలాంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. అంటే అట్టి బ్రహ్మ విద్యను పొందుటకు యోగ్యమైన ఈ శరీరమునందు పరిపూర్ణుడై బుద్ధికి సాక్షి అయి ప్రకాశించునట్టి ఆ పరమాత్మయే నేను అని చెప్పి ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క శ్లోకంలో మనకు సూచించటం అనేటువంటిది జరుగుతుంది. స్వతఃపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణితః ఆస్మిత్యైక పరామర్శ తేన బ్రహ్మ భవామ్యహం అని చెప్పి సూచిస్తున్నారు. స్వతసిద్ధముగా పరిపూర్ణుడైన ఆ పరమాత్మయే బ్రహ్మము అను శబ్దముచే పిలువబడుతున్నాడు. అంటే జీవ బ్రహ్మల యొక్క ఐక్యతయే అస్మి అనేటువంటి శబ్దము ద్వారా మనకు సూచిస్తున్నారు. అంటే ఆ బ్రహ్మమే నేను, ఆ నేను ఆ బ్రహ్మస్వరూపుడనే అగుచున్నాను. అంటే ఈ యొక్క శరీరమునందు బుద్ధికి సాక్షిగా ఉన్నది ప్రత్యేగాత్మ. అట్టి ప్రత్యేగాత్మ అధోపరిణామం పొందుట చేత జీవుడని పిలువబడుతున్నాడు. తన్ను తానెరిగి తత్వ నిర్ణయము తెలిసి ఊర్ధ్వ పరిణామము చెందినప్పుడు బ్రహ్మమగుచున్నాడు. శరీరమునందున్న నేను నా తత్వము ఎరిగినప్పుడు నేను బ్రహ్మమునైతిని అని దృఢమవుతుంది. అప్పుడు ఆ యొక్క మహావాక్యము సార్థకమవుతుంది. సాధకుడు సాధన ద్వారా సద్గురుముఖత ఈ యొక్క తత్వాన్ని ఎరిగినప్పుడు ఆ యొక్క బ్రహ్మమే నేను అనేటువంటి జ్ఞానం దృఢమవుతుంది. ఆ యొక్క బ్రహ్మమే నేను అనేటువంటి జ్ఞానం దృఢమవుతుంది. అలాంటి జ్ఞానం దృఢమైనప్పుడు ఈ యొక్క అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం ఆ యొక్క సాధకుడికి దృఢమవుతుంది. ఈ యొక్క మహావాక్యాన్ని యజుర్వేదంలో సూచించారు. అది బృహదారణ్యకోపనిషత్తును ఆధారం చేసుకొని చెప్పబడినటువంటి స్వానుభవ వాక్యం. అంటే సాధకుడికి ఆ యొక్క అనుభూతి, ఆ యొక్క అనుభవానికి ఆ యొక్క భావం అనేటువంటిది అందుతుంది. అందుకే దీన్ని స్వానుభవ వాక్యము అని చెప్పి సూచించడం అనేటువంటిది జరిగింది. మనకు చెప్పబడినటువంటి మహావాక్యాల్లో మూడో మహావాక్యం తత్వమసి బ్రహ్మ అన్నారు. మూడో మహావాక్యం పేరు తత్వమసి మహాబ్రహ్మ అన్నారు. తత్వమసి బ్రహ్మ ఇది సామవేద సంబంధమైనటువంటిది. దీనిని చాందోగ్యోపనిషత్తు ద్వారా ప్రతిపాదించారు. దీన్ని ఉపదేశవాక్యము అని చెప్పి సూచించటం అనేటువంటిది జరిగింది. అంటే సద్గురుమూర్తి ద్వారా ఎవరైతే బ్రహ్మోపదేశాన్ని పొందుతారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క మహావాక్యంలో తత్వమసి బ్రహ్మ అనేటువంటి మహావాక్యంలో చెప్పబడినటువంటి జ్ఞానం దృఢమవుతుంది. అయితే మనకు గురువుగారు ఈ యొక్క జ్ఞానాన్ని అంటే తత్వమసి బ్రహ్మలో చెప్పబడినటువంటి వాక్యాన్ని మనకు అర్థం కావటం కోసం లక్షణత్రయం ద్వారా దీన్ని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే లక్షణత్రయము అంటే జహల్లక్షణము, అజహల్లక్షణము, జగదహజహల్లక్షణము అనేటువంటి 3 వాక్యాల చేత అంటే 3 లక్షణాల చేత ఈ యొక్క మహావాక్యంలో చెప్పబడినటువంటి భావాన్ని మనకు సద్గురుమూర్తి అర్థమయ్యేట్టుగా సూచించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క తత్వమసి మహావాక్యాన్ని గురించి మనకు ధర్మవరంలో ఉన్నటువంటి సుబ్బయ్య తాత గారు రచించినటువంటి దుర్గి గోపాలమూర్తి శతకంలో అంటే వారు చాలా చక్కగా అర్థమయ్యేట్లుగా మనకు దీన్ని సూచించడం అనేటువంటిది జరిగింది. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. త్వంపదము జీవుడు, ఈశుడు తత్పదంబు, ఐక్య మీరింటికి చేయుటే అసిపదంబు, తత్వమను వాక్యమునకు తాత్పర్యమిది, భక్త వశవర్తి దుర్గే గోపాలమూర్తి అని చెప్పి మనకు సుబ్బదాస్ గారు సూచించారు. త్వంపదము జీవుడు, ఈశుడు తత్పదంబు, ఐక్య మీరింటికి చేయుటే అసిపదంబు, తత్వమను వాక్యమునకు తాత్పర్యమిది, భక్త వశవర్తి దుర్గి గోపాలమూర్తి అని చెప్పారు. త్వంపదము అంటే జీవుడు,
తత్పదము అంటే ఈశ్వరుడు. ఈ రెండింటినీ ఐక్యము చేయనిది అసిపదము. అంటే తత్వమసి అనేటువంటి వాక్యానికి అర్థము ఇదే అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు సూచించారు. తత్ అంటే ఈశ్వరుడు, త్వం అంటే నీవు, అసి అంటే అయితివి, అంటే ఆ బ్రహ్మమే నీవైతివి. తత్పదానికి వాచ్యార్థము ఈశ్వరుడు అని చెప్పారు. అంటే దీని అర్థం కావటం కోసం 3 అంశాలను సూచిస్తున్నారు. ఒకటి మాయ, 2 మాయ యందలి చిదాభాసము, మరియు అధిష్టానమైన బ్రహ్మము అను 3 చేరితే ఈశ్వరుడు అన్నారు. అంటే మాయ యందలి చిదాభాసము మరియు అధిష్టానమైనటువంటి బ్రహ్మము, ఈ 3 కలిస్తే ఈశ్వరుడు అని చెప్పి మనకు సూచించారు. అయితే ఈ ఈశ్వరుడికి, అంటే ఇట్టి ఈశ్వరుడికి 8 ధర్మాలు సూచించారు. 1 సర్వజ్ఞత్వము, 2 శక్తిమత్వము, సర్వశక్తిమత్వము, శక్తిత్వము, 3 వ్యాపకత, 4 ఏకత్వము, 5 స్వతంత్రత, 6 సమర్థత, 7 పరోక్షత, 8 మాయోపాధి. అంటే ఈశ్వరుడికి 8 ధర్మాలు చెప్పారు. తత్పదార్థమైనటువంటి తత్పద స్వరూపమైనటువంటి ఈశ్వరుడికి 8 ధర్మాలు చెప్పారు. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, వ్యాపకత్వము, ఏకత్వము, స్వతంత్రత, సమర్థత, పరోక్షత, మాయోపాధి. నెక్స్ట్ త్వంపదం. త్వంపదానికి వాచ్యార్థము జీవుడు. త్వంపదానికి వాచ్యార్థము జీవుడు. అయితే 1 అవిద్య, 2 అవిద్య యందలి చిదాభాసము, 3 కూటస్థుడు. అంటే అవిద్య యందలి చిదాభాసము మరియు కూటస్థుడును, ఈ 3 చేరితే జీవుడు అని చెప్పి మనకు ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే ఇట్టి జీవునకు 8 ధర్మాలు చెప్పారు. ఇప్పుడు ఈశ్వరుడికి 8 ధర్మాలు చెప్పారు, అలాగే జీవుడికి కూడా 8 ధర్మాలు చెప్పారు. ఏమిటి ఆ ధర్మాలు అంటే 1 అల్పశక్తి, 2 అల్పజ్ఞత్వము, 3 పరిచ్ఛిన్నత, 4 అనేకత, 5 పరాధీనత, 6 అసమర్థత, 7 అపరోక్షత, 8 అవిద్యోపాధి. అంటే అల్పశక్తి, అల్పజ్ఞత్వం, పరిచ్ఛిన్నత, అనేకత, పరాధీనత, అసమర్థత, అపరోక్షత, అవిద్యోపాధి. ఈ యొక్క 8 లక్షణాలతో కూడి ఉన్నటువంటి వాడు జీవుడు. ఇందాక చెప్పబడినటువంటి 8 లక్షణాలతో కూడి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. అర్థమైందనుకుంటా. ఈశ్వరుడి యొక్క లక్షణాలకి జీవుడి యొక్క లక్షణాలు, తత్పద స్వరూపమైనటువంటి ఈశ్వరుడికి త్వంపద స్వరూపమైనటువంటి జీవుడికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడైతే జీవుడు అల్పజ్ఞత్వం కలిగినటువంటి వాడు. అలాగే ఈశ్వరుడు సర్వశక్తి స్వరూపుడైతే జీవుడు అల్పశక్తి కలిగి ఉన్నటువంటి వాడు. అలా ఈశ్వరుడు సర్వవ్యాపకుడైతే జీవుడు పరిచ్ఛిన్నము కలిగి ఉన్నటువంటి వాడు, పరిధి కలిగి ఉన్నటువంటి వాడు. అలాగే ఈశ్వరుడు ఏకత్వం కలిగి ఉన్నటువంటి వాడు, జీవుడు అనేకత్వం కలిగి ఉన్నటువంటి వాడు. అలాగే ఈశ్వరుడు సర్వస్వతంత్రుడు, కానీ జీవుడు పరాధీనుడు, అంటే ఒక పరిధికి లోబడి ఉండేటువంటి వాడు. అలాగే ఈశ్వరుడు సమర్థత కలిగి ఉన్నటువంటి వాడు, జీవుడు అసమర్థత కలిగి ఉన్నటువంటి వాడు. ఈశ్వరుడు పరోక్ష స్థితిలో ఉంటే జీవుడు అపరోక్ష స్థితిలో ఉంటాడు. ఈశ్వరుడు మాయోపాధితో ఉంటే జీవుడు అవిద్యోపాధితో ఉంటాడు. ఈ యొక్క డిఫరెన్స్ని మనం గుర్తించినట్లయితే ఈశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి ఆ డిఫరెన్స్, ఆ యొక్క తత్పద స్వరూపానికి ఈ యొక్క త్వంపద స్వరూపానికి ఉండేటువంటి డిఫరెన్స్ని ఇక్కడ మనం గుర్తించవచ్చు. అయితే మన యొక్క పెద్దలు అంటే నాయనగారు కానీ ఇంకా మన పూర్వీకులైనటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క తత్వమసి మహావాక్యాన్ని మనకు అర్థమయ్యేట్టు చెప్పడం కోసం లక్షణత్రయాన్ని ఉదహరించడం అనేటువంటిది జరిగింది. దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం పూర్తి అంటే లక్షణత్రయాన్ని విచారించిన తర్వాత మళ్ళీ ఈ యొక్క మహావాక్యాన్ని ఆ యొక్క లక్షణత్రయానికి అనుసంధానం చేసుకొని అప్పుడు ఫైనల్గా ఆ యొక్క భావాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ జహర్ లక్షణం. జహర్ లక్షణం అంటే విడిచే లక్షణం అన్నారు. దేన్ని విడిచే లక్షణం అంటే విరుద్ధమైనటువంటి అంశాన్ని విడిచిపెట్టి ముఖ్యమైనటువంటి అంశాన్ని మాత్రమే గ్రహించటం అన్నారు. దాన్ని జహర్ లక్షణం అన్నారు. అంటే జహర్ లక్షణం అంటే ఏంటి?
విరుద్ధమైనటువంటి అంశాన్ని విడిచిపెట్టాలి, ముఖ్యమైనటువంటి అంశాన్ని గ్రహించాలి. దీన్నే విడిచే లక్షణం అన్నారు. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా దాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గంగాయం ఘోషః అన్నారు. అంటే గంగాయం ఘోషః అంటే ఏంటి? గంగ యందు గొల్లపల్లె ఉన్నది అని అర్థం. గంగ యందు గొల్లపల్లె ఉన్నది అంటే గంగ అంటే గంగా ప్రవాహం అని అర్థం. అయితే ప్రవాహం నందు పల్లె ఉంటుందా అంటే గంగా ప్రవాహంలో ఒక గ్రామం ఉంటుందా, పల్లె ఉంటుందా అంటే ఉండేందుకు అవకాశం లేదు. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలా? ఇది ఏమంటున్నారు? జహ లక్షణం, విడిచే లక్షణం. అయితే దేన్ని విడిచిపెట్టాలి? గంగని విడిచిపెట్టాలి. అంటే గంగ యందు గొల్లపల్లె ఉండే అవకాశం లేదు కాబట్టి అక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని అంటే గంగ యందు కాదు అంటే గంగను విడిచిపెట్టి గంగ యొక్క ఒడ్డున, గంగా నది యొక్క ఒడ్డున గొల్లపల్లె ఉన్నది అనేటువంటి భావాన్ని మనం గ్రహించాలి. ఇంకొక ఎగ్జాంపుల్, గోడలకు చెవులు ఉన్నవి అంటారు. గోడలకి చెవులు ఉన్నాయి అంటారు. గోడలకు చెవులు ఉంటాయా అంటే ఉండవు అని చెప్తాం. అయితే గోడలకు చెవులు ఉండేందుకు అవకాశం లేదు కనుక గోడలను విడిచిపెట్టి, ఇక్కడ ఏం చేయాలి? విడిచిపెట్టే లక్షణం అన్నారు. జహ లక్షణం అంటే విడిచిపెట్టాలి. ఇవి దేన్ని విడిచిపెట్టాలా? గోడలను విడిచిపెట్టి గోడల వెనుక ఉన్నటువంటి వారికి చెవులు ఉన్నాయని గ్రహించాలి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే విరుద్ధమైనటువంటి విషయాన్ని విడిచిపెట్టి, గోడలు అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టి, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గోడలకు కాదు, గోడల వెనక ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెవులు ఉన్నాయి అని అర్థం. గోడలకు చెవులు ఉన్నాయంటే గోడలకు కాదు, గోడల వెనక ఉన్నటువంటి వాళ్ళకు చెవులు ఉన్నాయని గ్రహించాలి. దీన్ని జహర లక్షణం అన్నారు. రెండోది అజహర లక్షణం. దీన్ని విడువని లక్షణం అన్నారు. అంటే విరుద్ధమైనటువంటి అంశాన్ని విడవకుండా దానితో కలిపి ముఖ్యమైనటువంటి అంశాన్ని గ్రహించాలి అని చెప్పారు. ఎలా? ఉదాహరణకి ఒకటి గుర్తు చేసుకుందాం. మంచః క్రోశంతి అన్నారు. మంచః క్రోశంతి అన్నారు. అంటే మంచలు అరుచుచున్నవి అని అర్థం. మంచలు అరుచుచున్నవి అన్నారు. వాస్తవంగా మంచలు అరుస్తాయా? మంచలు అంటే మీకు తెలుసు, వెనకటి రోజుల్లో మామూలుగా పొలాల్లో ఈ యొక్క మంచాన్ని 4 వైపుల కర్రలు బాతి పైన గడలు కట్టి అక్కడ కూర్చోవడానికి కానీ పడుకోవడానికి ఒక షెల్టర్ క్రియేట్ చేస్తారు. దాన్ని మంచ అంటారు. అంటే పంట వచ్చేటువంటి సమయంలో అక్కడ పొలాన్ని కాపు కాయటానికి ఒక వ్యక్తిని అక్కడ నియమించి అక్కడ కూర్చోబెడతారు. అతను పడుకుంటాడు. అలా పడుకున్నటువంటి ఆ వ్యక్తిని ఉదహరించేటువంటి సందర్భం అన్నమాట. మంచః క్రోశంతి, మంచలు అరుచుచున్నవి అని అర్థం. అయితే వాస్తవంగా మంచలు అరుస్తాయా? అరవు. కానీ ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలా? మంచలు కాదు అరిచేది, మంచల మీద ఉన్నటువంటి పురుషులు అరుచుచున్నారు అని అర్థం. ఇక్కడ మంచల సహితంగా పురుషుల ఆక్రోశమును గ్రహించుట అంటే మంచలతో సహా, అంటే మంచను విడిచిపెట్టకుండా మంచలతో సహా ఆ యొక్క మనుషులు మాట్లాడుకునేటువంటి మాటలను మనం గుర్తుంది. మంచః క్రోశం. ఇంకొక విధంగా మంచ అనేటువంటి పదం ప్లేస్లో మనం ఇంట్లో మంచాలు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మంచాలు మాట్లాడుతున్నాయి అని అంటారు. మంచాలు మాట్లాడు, కానీ మంచాలతో పాటు మంచాల మీద ఉన్న మనుషులు మాట్లాడుతున్నారు అనేటువంటి భావాన్ని గుర్తించగలగాలి. అట్లా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. టోపీలు పోవుచున్నవి అంటారు. టోపీలు పోవుచున్నవి అంటారు. టోపీలు నడుస్తాయా? వాస్తవంగా పరిశీలించొస్తే టోపీలు కదులుతాయా? అవి జడం, అవి కదలవు. స్వయంగా కదిలేటువంటి శక్తి వాటికి లేదు. కనుక ఏమంటారు? టోపీలు కాదు, టోపీలు పెట్టుకున్నటువంటి పురుషులు, టోపీలు పెట్టుకున్నటువంటి మనుషులు కదులుచున్నారు అని అర్థం. అంటే ఇక్కడ టోపీల సహితంగా పురుషుల యొక్క నడకను అంటే కదలికలను గుర్తించడం, దీన్ని అజహర లక్షణము అన్నారు. దీన్ని అజహర లక్షణము అన్నారు. జహర లక్షణం అంటే విడిచే లక్షణం, అజహర లక్షణం అంటే విడువని లక్షణం అన్నారు. నెక్స్ట్ జహద్ అజహర్ లక్షణం అన్నారు. నెక్స్ట్ మూడోది జహద్ అహజర్ లక్షణం అన్నారు. అంటే విడిచి విడువని లక్షణం. అంటే కొన్ని సందర్భాల్లో కొంత భాగాన్ని విడిచిపెట్టి మరికొంత భాగాన్ని గ్రహించాలి అన్నారు. ఉదాహరణకు సోయం దేవదత్త అన్నారు. సోయం దేవదత్త అన్నారు. ఆ దేవదత్తుడే ఇతడు అని అర్థం. ఆ దేవదత్తుడే ఇతడు అని అర్థం. అంటే దేవదత్తుడు అనేటువంటి బాలుని వయసు 12 సంవత్సరాలు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, దేవదత్తుడు అనేటువంటి బాలుడి వయసు
12 years, 12 సంవత్సరాలు. అతడు భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి వాడు. అతని ఎత్తు 5 అడుగులు, ఎర్రగా ఉండేవాడు. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. వైట్ కలర్ డ్రెస్ అంటే తెల్లటి వస్త్రం ధరించాడు. అయితే రామశర్మ అనేటువంటి వ్యక్తి శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు దేవదత్తునితో పరిచయం అయింది. కాసేపు వాళ్ళిద్దరూ అక్కడ అనేకమైనటువంటి విషయాలు ముచ్చటించుకున్నారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. దేవదత్తుడు రామశర్మ ఇద్దరు డివైడ్ అయిపోయారు. 40 సంవత్సరాల తర్వాత రామశర్మ కాశీయాత్రకు వెళ్ళాడు. అక్కడ రామశర్మ దేవదత్తుని చూశాడు. కానీ అప్పటి వయసుకి ఇప్పటి వయసుకి, ఆ రూపానికి ఈ రూపానికి, ఆ ఎత్తుకి ఈ ఎత్తుకి, అప్పటి వస్త్రానికి ఇప్పటి వస్త్రానికి, అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి, ఇలా అనేకమైనటువంటి అంశాలన్నిటినీ విడిచిపెట్టి వాళ్ళు దేహం మాత్రమే గ్రహించారు. దేహాన్ని మాత్రమే చూసి వాళ్ళు గుర్తించటం అనేటువంటి జరిగింది. వాస్తవంగా చూడండి, దేవదత్తుడు రామశర్మ ఇద్దరు చిన్న వయసులో ఉన్నప్పుడు భద్రాచలంలో కలుసుకున్నారు. మళ్ళా 40 సంవత్సరాల తర్వాత కాశీలో కలుసుకున్నారు. చూడండి, వాళ్ళు ఇంతకుముందు 40 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క శరీరం వేరు, వాళ్ళ యొక్క ఎత్తు వేరు, వాళ్ళ యొక్క రంగు వేరు, వాళ్ళ యొక్క రూపం వేరు, అప్పుడు వేసుకున్న డ్రెస్సులు వేరు, అప్పుడు ఉన్నటువంటి ప్రాంతం వేరు, అప్పుడు ఉన్నటువంటి కాలం వేరు. కానీ వీటన్నిటినీ విడిచిపెట్టి, అప్పటి కాలాన్ని విడిచిపెట్టారు, అప్పుడు డ్రెస్సులను విడిచిపెట్టారు, అప్పటి వయసును విడిచిపెట్టారు, అప్పటి దేహం యొక్క పొజిషన్, దేహం యొక్క రూపాన్ని విడిచిపెట్టారు. వీటన్నిటినీ విడిచిపెట్టి ఏం గుర్తించారు? అతని యొక్క శరీరాన్ని గుర్తించారు. రామశర్మ శరీరాన్ని దేవదత్తుడు యొక్క శరీరాన్ని రామశర్మ గుర్తించి ఇద్దరు మళ్ళా కలుసుకొని అప్పటి యొక్క విషయాలను మళ్ళీ మాట్లాడుకున్నారు. చూడండి, ఇక్కడ విరుద్ధమైనటువంటి అంశాలను విడిచిపెట్టి కేవలం లక్షార్థభూతుడగు దేవదత్తుని మాత్రమే గ్రహించటం అనేటువంటిది జరిగింది. అజహ లక్షణంగా దీన్నే చెప్పారు. అయితే మనం ఇక్కడ లక్షణత్రయం ద్వారా కొన్ని విషయాలను గుర్తించాం. 1 విడిచే లక్షణం అంటే జహ లక్షణం, 2 విడువన లక్షణం అజహ లక్షణం, 3 జహద అహజ లక్షణం అంటే విడిచి విడవం లక్షణం. ఇలా ఈ యొక్క లక్షణత్రయంలో జహ లక్షణం చేత కానీ అజహ లక్షణం చేత కానీ ఈ యొక్క తత్వమసి మహావాక్యంలో చెప్పబడినటువంటి భావాన్ని మనం సమన్వయం చేసుకోవడానికి ఆ యొక్క జహ లక్షణం కానీ అజహ లక్షణం కానీ అనుకూలించవు. ఆ యొక్క భావం ఇక్కడ సరిపోదు. ఇక్కడ మనం జగద అజహ లక్షణం ఏదైతే ఉన్నదో ఆ యొక్క జగద అజహ లక్షణం ద్వారా మనం కొంతవరకు ఈ యొక్క తత్వమసి మహావాక్యానికి సమన్వయం చేసి ఆ యొక్క భావాన్ని దృఢం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే జహ లక్షణం ద్వారా తత్పద వాచ్యార్థమైనటువంటి ఈశ్వరుని, త్వంపద వాచ్యార్థమైన జీవుని విడిచిపెట్టినచో ఐక్యత పొసగదు. అప్పుడు జీవేశ్వరుల యొక్క అసత్రూప, జడరూప, దుఃఖరూపమైనటువంటి దేహాది ప్రపంచములను గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి జహలక్షణం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని పొందటం కుదరదు. ఈ యొక్క జ్ఞానం సరిపోదు. నెక్స్ట్ అజహ లక్షణం ద్వారా విచారిస్తే మళ్ళా దానికి వాచ్యార్థమందు ఏమీ కూడా త్యాగం కావటం లేదు. కనుక తత్పదం త్వంపదములో గల విరుద్ధమైనటువంటి అర్థాలు పరిహారం కాకుండా అలాగే ఉన్నాయి. కాబట్టి జీవేశ్వరుల యొక్క విరుద్ధ ధర్మాలైన అల్పశక్తి, సర్వశక్తి, అల్పజ్ఞత్వం, సర్వజ్ఞత్వం, అనేకత్వం, ఏకత్వం అనేటువంటివి విడువబడకపోవటం చేత ఈ యొక్క సమన్వయం చేయటం మనకి కుదరట్లేదు. అందుకే ఏమంటున్నారు, జహలక్షణం చేయగాని అజహ లక్షణం చేయగాని తత్వమసి మహావాక్యం యొక్క అఖండార్థం సిద్ధించటం లేదు. కనుక కేవలం ఒక్క జగద్ అహజ లక్షణం చేతనే, జగద్ అజహ లక్షణం చేతనే ఈ యొక్క అఖండార్థము సిద్ధించుచున్నది. అది ఎలాగో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లక్షణావృత్తి చేత కేవలం వాచార్థమును మాత్రమే గ్రహించుట కాదు, మాయా
అవిద్యల చేత ఏర్పడిన ఈశ్వరుడు జీవుడు అను భేదమును విడిచి అధిష్టానమైన బ్రహ్మమును మాత్రమే గ్రహించాలి. ఎట్లా అంటే తత్పద వాచ్యార్థము అన్నప్పుడు ఈశ్వరుడని సమాధానం చెప్తాం. ఈశ్వరుడు అంటే మాయ యందల చిదాభాసము మరియు అధిష్టానమైన బ్రహ్మము, ఇవన్నీ చేరితే ఈశ్వరుడు అని గ్రహించాలి. ఈశ్వరుడు అంటే ఎవరు? మాయ యందలి చిదాభాసము మరియు అధిష్టానమైన బ్రహ్మము, ఇవన్నీ చేరితే ఈశ్వరుడు అని చెప్పారు. అయితే అట్టి ఈశ్వరునికి 8 ధర్మాలు చెప్పారు. ఎలాంటివంటే సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము మొదలైనటువంటి 8 ధర్మాలు చెప్పారు. ఇవన్నీ కలిపి తత్పద వాచ్యార్థమైన ఈశ్వరుని ధర్మాలు. అలాగే త్వంపద వాచ్యార్థము జీవుడు, అనగా జీవుడు అంటే అవిద్య యందలి చిదాభాసుడు, అలాగే కూటస్థుడు. అంటే అవిద్య యందలి చిదాభాసం, కూటస్థుడు, ఇవన్నీ చేరితే జీవుడు అని గ్రహించాలి అన్నారు. అయితే అట్టి జీవునికి అల్పశక్తి, అల్పజ్ఞత్వం అనేటువంటి 8 ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి త్వంపద వాచ్యార్థమైనటువంటి జీవుని ధర్మాలు. అయితే విచారిస్తే ఏమర్థమవుతుంది అంటే జీవుని ధర్మాలకు ఈశ్వరుని ధర్మాలకు పొంతన కుదరటం లేదు. ఎందుకంటే విశిష్టమైన లక్షణాలతో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు, విశేషమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు, అల్ప లక్షణాలతో ఉన్నటువంటి వాడు జీవుడు. ఇద్దరి ధర్మాలు కూడా విరుద్ధంగా ఉన్నాయి. కనుక వారిరువురి మధ్య ఏకత్వం అనేటువంటిది కుదరటం లేదు. ఎలా కుదురుతుంది? ఎందుకంటే విరుద్ధ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు జీవుడికి ఈశ్వరుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈశ్వరుడికి విశేషమైన ధర్మాలు ఉన్నాయి. ఎలాంటి ధర్మాలంటే సర్వజ్ఞత్వము, అలాగే సర్వశక్తిత్వము, ఇలాంటి ఏకత్వము, ఇలాంటివి ఉన్నాయి. అలాగే జీవుడికి అల్పశక్తి, అల్పజ్ఞత్వము, పరాధీనత, అనేకత్వం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఆ జీవుడికి ఈశ్వరుడికి ఉన్నటువంటి ఆ ధర్మాలను మనం సమన్వయం విచారించినప్పుడు క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి. అయితే వారిరువురి మధ్య ఏకత్వం ఎలా కుదురుతుంది అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం పరిశీలించుదాం. ఆ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా ఈ యొక్క తత్వమసి మహావాక్యం యొక్క గూఢార్థాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వము సమాన అర్హతలు కలిగి ఉన్నటువంటి సమవయస్కులైనటువంటి 2 మిత్రులు ఉన్నారు. అంటే 2 ఫ్రెండ్స్, ఇద్దరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, ఇద్దరు ఒకే వయసు, ఒకే కులం, ఇద్దరిది కూడా ఒకే వయసు, ఒకే కులం, ఒకే చదువుకున్నారు, అన్నిట్లో కూడా సమానంగా ఉన్నారు, సమాన అర్హతలు కలిగి ఉన్నాయి. ఇద్దరు కూడా సేమ్ ఉన్నారన్నమాట. ఒక్కళ్ళకొకడు కొంచెం కూడా తగ్గేటువంటిది లేదు. ఇద్దరికి కూడా సమానమైనటువంటి పరిస్థితి కలిగి ఉంది. ఏ విషయంలో చూసినా కానీ ఇద్దరు సమానమే, కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. వాళ్ళిద్దరికీ కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఎవరైనా పిలిచి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పి క్వశ్చన్ వేస్తే ఎవ్వరు కూడా ఒకళ్ళు ఎక్కువ అని ఒకళ్ళు తక్కువ అని చెప్పి వాళ్ళిద్దరిని డివైడ్ చేసి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంత సమాన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ మంచి చక్కటి జీవితం కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో కొంతకాలం గడిచింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా చెరొక చోట జాబులో జాయిన్ అయ్యారు. ఒకతను ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకతను ఒక ఆఫీసులో మామూలు ఎంప్లాయీగా చేరాడు, యూడీసీ పోస్ట్లో జాయిన్ అయ్యాడు. ఇద్దరు అంటే మొట్టమొదటి ఇద్దరు సమానమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఒకతనికి అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకతను ఒక ఆఫీస్లో యూడీసీ పోస్ట్లోకి చేరాడు. అయితే ఒకప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు సమాన స్థితిలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం పోల్చుకుంటే ముఖ్యమంత్రి ఎక్కడ, ఒక ఆఫీస్లో పనిచేసేటువంటి యూడీసీ ఎక్కడ అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి అంటే ఒకతను రాజు, ఒకతను భటుడు. రాజుకి భటుడికి ఎంత తేడా ఉందో ముఖ్యమంత్రికి యూడీసీకి అంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంది.
ఇద్దరి మధ్య ఇప్పుడు చాలా తేడా కనిపిస్తుంది. అయితే కొంతకాలానికి ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి విరమించుకున్నాడు. దాన్ని పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. తర్వాత ఇతడు ఆ యొక్క యూడీసీ పోస్ట్ కూడా రిజైన్ చేసి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరికి ఏ ఉద్యోగాలు లేవు. అతనికి ముఖ్యమంత్రి పదవి లేదు, ఇతనికి యూడీసీ పోస్టు లేదు. ఇద్దరు ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు సమానమే. ఇంతకుముందు ఇద్దరు సమానమైనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ మధ్యకాలంలో అతను ముఖ్యమంత్రి అయ్యాడు, ఇతను యూడీసీ అయ్యాడు. తర్వాత అతను ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి ఇంటికి వచ్చేసాడు, ఇతను యూడీసీ పదవి కూడా వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్వంలాగే ఇంతకు ముందు వలె సమానమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఓకే, అర్థమైంది కదండి. అలాగే ఈశ్వరునికి ఉన్నటువంటి మాయోపాధిని, జీవుడికి ఉన్నటువంటి అవిద్యోపాధిని విడిచిపెట్టి చూస్తే శేషించి ఉండేటువంటిది ఆ యొక్క బ్రహ్మమే. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ ఏం చేయాలంటే అక్కడ ఆ యొక్క ముఖ్యమంత్రి అనేటువంటి పదవిని తీసేసి ఇక్కడ యూడీసీ అనేటువంటి ఉద్యోగం వాళ్ళకున్నటువంటి పదవులు రెండింటినీ తీసేస్తే ఇద్దరు ఊరొచ్చిన తర్వాత ఇద్దరు మొదట సమానమే, తర్వాత సమానమే. మధ్యలో వచ్చినటువంటి పదవుల వల్ల వాళ్ళకు భేదం అనేటువంటిది ఏర్పడింది. అలాగే మొట్టమొదట ఉన్నది బ్రహ్మమే, కానీ మధ్యలో వచ్చినటువంటి ఉపాధి దోషం చేత ఈ యొక్క ఈశ్వరుడికి జీవుడికి ఈ యొక్క భేదం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈశ్వరుడికి ఉన్నటువంటి మాయోపాధిని, జీవుడికి ఉన్నటువంటి అవిద్యోపాధిని ఈ రెండింటినీ విడిచిపెట్టి చూస్తే ఉండేది బ్రహ్మమే. ఇకప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదు. అదే ఇదని, ఇదే అది అని రెండిటికి ఐక్యత కల్పించి చెప్పారు. దీనిని అసిపదము అని చెప్పారు. ఇలాంటి అర్థంలోనే మనకు శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారు ఒక కందార్థంలో కూడా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. దాన్ని కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. పిండ బ్రహ్మాండంబులు రెండును యారింటిలోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి అని చెప్పారు. పిండ బ్రహ్మాండంబులు రెండును ఆరింటిలోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి అని చెప్పి మనకు చెప్తున్నారు. ఒకటి పిండము, రెండు బ్రహ్మాండం. అంటే పాదము మొదలు శిరస్సు వరకు, అంటే పాదం నుండి శిరస్సు వరకు ఉండేటువంటి దాన్ని పిండము అంటారు, అంటే శరీరం. భూమి మొదలు ఆకాశం వరకు, లేదా భూమి మొదలు బ్రహ్మము వరకు, దీన్నే పిపీలకాది బ్రహ్మ పర్యంతము వరకు కనిపించేటువంటి సమస్త చరాచర జీవ జగత్తును బ్రహ్మాండము అంటారు. అయితే పిండమునందు ఒక అహం ఉంది, అలాగే బ్రహ్మాండమునందు ఒక అహం ఉంది. ఈ మొత్తం నాలుగింటిని కలిపి అఖండ ఎరుక అన్నారు. పిండము ప్లస్ అందులో ఉన్నటువంటి చైతన్యము ఈజ్ ఈక్వల్ టు త్వంపదము. బ్రహ్మాండము ప్లస్ అందులో ఉన్న చైతన్యము ఈజ్ ఈక్వల్ టు తత్పదము. పిండము ప్లస్ జీవుడు ప్లస్ బ్రహ్మాండము ప్లస్ ఈశ్వరుడు అను ఈ నాలుగింటిని కలిపే దానిని అసిపదము అన్నారు. దానినే అఖండ ఎరుక అని చెప్పి మనకిక్కడ శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువుల వారు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, తత్వమసి మహావాక్యం మీకు దృఢమైందని అర్థమైందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే తత్ అంటే ఈశ్వరుడు, త్వం అంటే జీవుడు, ఈశ్వరుడు బ్రహ్మము ఒక్కటే. అంటే ఈశ్వరుడిలో అంటే ఈశ్వరుడికి ఉన్నటువంటి మాయోపాధిని, జీవుడికి ఉన్నటువంటి అవిద్యోపాధిని, ఈ యొక్క ఉపాధి ద్వయాన్ని తీసివేసినట్లయితే ఉన్నది బ్రహ్మమే, శేషించి ఉన్నది బ్రహ్మమైనటువంటి భావం యొక్క అసిపదం ద్వారా మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ ఇది అథర్వణ వేద సంబంధమైనటువంటిది. దీనిని మాండుక్యోపనిషత్తు ద్వారా మనకు ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. దీన్ని సాక్షాత్కార వాక్యము అన్నారు.
ఏమన్నారు? సాక్షాత్కార వాక్యము అన్నాడు. అయమాత్మ బ్రహ్మ అంటే అథర్వణ వేద సంబంధమైనటువంటిది అన్నాడు. అయం అంటే సర్వమునకు ఆధారమై స్వయం ప్రకాశమై సర్వమును గుర్తెరుగు ప్రత్యేగాత్మయే అయం అనేటువంటి శబ్దము ద్వారా చెప్పబడుచున్నది. అట్టి ఆత్మయే బ్రహ్మము. ఓకే, అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ అని చెప్పి మనకు 3 మహావాక్యాల్లో జ్ఞానాన్ని బోధించారు. అంటే ఈ యొక్క 3 వాక్యాలలో ఏ ఆత్మజ్ఞానము నిర్ణయింపబడి ఉన్నదో అట్టి ఆత్మయే బ్రహ్మమని స్పష్టంగా ఇక్కడ తెలియచేయటం అనేటువంటి జరుగుతుంది. అంటే మొదటి వాక్యంలో చెప్పబడినటువంటి ప్రజ్ఞానము, రెండో వాక్యంలో చెప్పినటువంటి అహం శబ్దార్థము, మూడవ వాక్యంలో చెప్పబడినటువంటి త్వంపదము, ఈ యొక్క మూడింటి యొక్క సారాంశము ఒక్కటే, అది ఏ ఆత్మ. అట్టి ఆత్మయే బ్రహ్మము అని చెప్పి 4వ మహావాక్యము ద్వారా మనకు రూఢి చేయుచున్నారు. అయం ఆత్మ బ్రహ్మ అంటే అట్టి ప్రత్యేగాత్మయే బ్రహ్మము. అట్టి ప్రత్యేగాత్మయే బ్రహ్మము అంటే ఈ యొక్క ఉపాధి అందుండి నేను 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 అని పలికేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏ బ్రహ్మము. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అని మహావాక్యాల ద్వారా మనకు తెలియచున్నది. ఇట్టి సారాంశమే సోహం మంత్రం ద్వారా మనకు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. జీవుడు ఈ యొక్క శరీరములోని ప్రాణమునందుండి రోజుకు 21,600 సార్లు సోహం సోహం అంటూ జపం చేస్తున్నాడు. సో అంటే బ్రహ్మము, హం అంటే నేను, అంటే బ్రహ్మమే నేను అని సోహం యొక్క మంత్రార్థం. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ కనుక దీనిని అజపము అన్నారు. అంటే నీవు తెలుసుకున్నా నువ్వు తెలుసుకోకపోయినా అసలు నీ ప్రమేయం లేకుండానే నీ యొక్క శరీరంలోని ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క సోహం మంత్రం జపం జరుగుతున్నది. సోహం యొక్క మంత్ర జపం జరుగుతుంది. అంటే ఏంటి అర్థం? తాను జీవుడు కాదని, దేహము కాదని, ఇంద్రియాలు కాదని, బ్రహ్మమే తానని రోజుకు 21,600 సార్లు మనస్సుకు తెలియచేస్తుంటే మనసు దానిని గుర్తించక విషయాలలో చిక్కుకొని భ్రాంతికి లోనై జన్మాదులకు కారణభూతం అవుతుంది. మనం అనేకమైనటువంటి జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి? ఈ యొక్క మనసు ఆ యొక్క సోహం యొక్క మంత్రార్థాన్ని గుర్తెరగకపోవటమే అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకే సద్గురువుల యొక్క సన్నిధి చేరి తాను బ్రహ్మము అనేటువంటి సత్యాన్ని తత్వ విచారణ ద్వారా తెలుసుకోవాలి. అందుకే నాయన గారు ఉపదేశ వాక్యాల్లో ఇలా అన్నాడు: జీవుడు అణువుగా ఉన్నను ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే, అది తక్కువేం కాదు. దేహముతో కూడినప్పుడు జీవుడు అన్నారు, ఆత్మతో కూడినప్పుడు ఈశ్వరుడు అన్నారు, అంతే. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ 15వ అధ్యాయం 7వ శ్లోకంలో కూడా ఇలా సూచించారు: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అన్నాడు. నా యొక్క సత్యమైన ఏ అనాది స్వరూపమైతే ఉన్నదో అట్టి అంశమే ఈ జీవలోకమందు జీవుడై ప్రకృతి అందున్న శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము, మనస్సు అని చెప్పి 6 ఇంద్రియాలను ఆకర్షించుతున్నది అని చెప్పారు. అంటే ఈశ్వరుడు జీవుడు వేరు వేరు కాదు. ఈశ్వరుని యొక్క అంశమే జీవుడు. జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కూడా సనాతన స్వరూపులే. అదే చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. జీవభూత సనాతనః, మేమిద్దరం కూడా సనాతన స్వరూపులమే, నిత్య సత్య స్వరూపులే. కానీ ఉపాధిని ఆశ్రయించుట చేత తన యొక్క వాస్తవ స్వరూపాన్ని మరచిపోయాడు. ఇంద్రియ మనంబులతో కూడి అజ్ఞాన వశము చేత కర్మలు చేసి బహు జన్మలకు కారణభూతమవుతున్నాడు. అజ్ఞానము తొలగనంత వరకు కూడా స్వస్వరూప దర్శనం కాదు. అజ్ఞానం తొలగనంత వరకు కూడా స్వస్వరూప దర్శనం కాదు. ఎప్పుడైతే జ్ఞానము ద్వారా
స్వస్వరూప దర్శనం చేస్తాడో, ఎప్పుడైతే జ్ఞానం ద్వారా తెలియబడుతుందో అప్పుడే తాను బ్రహ్మము అనేటువంటి విషయం దృఢమవుతుంది. ఈశ్వరుని యొక్క అంశయే జీవుడు అని చెప్పుట వలన, సర్వజీవుల యందు ఈశ్వరుని యొక్క అంశయే ఉండుట వలన సర్వజీవులు ఈశ్వర స్వరూపమే అని చెప్పి రూఢి అగుచున్నది. మరి అలాంటప్పుడు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేటువంటి భేదానికి ఆస్కారం లేదు. అందుకే జ్ఞానులు ఏమని చెప్తారు, గురుగీతలో కూడా ఇలా చెప్పారు, మమాత్మ సర్వభూతాత్మ, మమాత్మ సర్వభూతాత్మ పద్ధతిగా తలంచేటువంటి వారు. అంటే నా యొక్క ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యమే సమస్త ఉపాధులన్నింటి యందు ఉన్నది అని అర్థం. అయితే అట్టి జ్ఞానం కలిగితే, అంటే తనలో ఉన్నటువంటి చైతన్యమే సమస్త ప్రాణులన్నింటి యందు ఉన్నది అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వారికి ఇంకా ఏ జీవి యందు కూడా ద్వేషం కనిపించదు. సర్వజీవుల పట్ల కూడా ప్రేమ, దయ, కరుణ కలిగి సమపద్ధతిగా చరిస్తారు. తాను ఈశ్వరుని యొక్క అంశ అని తెలియట చేత తాను అల్పుడు కాదని, తాను దుఃఖించేటువంటి వాడను కాదని, తాను నశించేటువంటి వాడను కాదని, తాను శాశ్వతమైన బ్రహ్మమని తెలియగానే సర్వజీవులకు కూడా ఎక్కడ లేనటువంటి ధైర్యము పెళ్ళుబుకుచున్నది. కొందరికి ఇక్కడ ఒక సంశయము కలుగుతున్నది. అందరూ పరమాత్మ స్వరూపులే అయితే పరమాత్మ వలె వీళ్ళు కూడా చేయగలరా అనేటువంటి సంశయం కలుగుతుంది చాలామందికి. అంటే వ్యవహారిక స్థాయిలో ఆలోచించినప్పుడు ఇలాంటి ప్రశ్న తలెత్తుతుంది. అంటే జనరల్గా మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు పరమాత్మ అంశ ఇందులో ఉంటే మరి పరమాత్మకు ఉన్నటువంటి శక్తి ఉండాలి కదా అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. కానీ ఉపాధి దోషాన్ని గుర్తించట్లేదు జనరల్గా అనుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి పరమాత్మ చిటికన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తాడు. మరి ఎందరో రాక్షసులను హతమార్చాడు. విశ్వరూపాన్ని చూపించాడు. ఎన్నో మహిమలు చూపాడు. మనం భాగవతంలో ఇవన్నీ కూడా గ్రహిస్తాం. మరి మనం కూడా పరమాత్మ యొక్క స్వరూపలమే. మరి ఇప్పుడు చెప్పారు కదా. అయితే మరి ఒక కొండని చేత్తో ఎత్తగలవా? దూరదర్శనం చేయగలుగుతామా? మరి దూరశ్రవణం చేయగలుగుతామా? చిన్నగా ఉన్న వామనుడు పెద్దగా పెరిగినట్లు మనకు సాధ్యమవుతుందా? ఇలాంటి ప్రశ్నలు సాధకుని యొక్క అంతరంగాన్ని తొలచివేస్తూ ఉంటాయి. దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఒక షాపులో 20 క్వింటాల బెల్లం ఉంది. 20 క్వింటాలు అంటే 2 టన్నుల బెల్లం ఉంది. అయితే మన అవసరం నిమిత్తం అక్కడ 1 కేజీ బెల్లం కొనుగోలు చేసి తీసుకొచ్చాం. ఆ బెల్లమే ఈ బెల్లం అన్నారు. ఆ బెల్లమే ఈ బెల్లం అన్నారు. అంటే 2 టన్నుల బెల్లం అంటే 200 క్వింటాలు, లేకపోతే 20 క్వింటాల బెల్లం అనుకోండి. 2 టన్నుల బెల్లానికి మన ఇంట్లో ఉన్నటువంటి కేజీ బెల్లానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే దానికి ఏ లక్షణాలు ఉన్నాయో దీనికి అవే లక్షణాలు ఉంటాయి. అంటే షాపులో ఉన్నటువంటి బెల్లం పచ్చగా ఉంటే మన ఇంటికి తీసుకొచ్చింది కూడా పచ్చగానే ఉంటుంది. షాపులో ఉన్నది మాధుర్యంగా ఉంటే మన ఇంటికి తీసుకొచ్చింది కూడా మాధుర్యంగానే ఉంటుంది. షాపులో ఉన్నటువంటిది ఉప్పగా ఉంటే మన ఇంటికి తీసుకొచ్చింది కూడా ఉప్పగానే ఉంటుంది. షాపులో ఉన్నది నల్లగా ఉంటే మన ఇంటికి తీసుకొచ్చింది కూడా నల్లగానే ఉంటుంది. ఎందుకు అంటే దానిలో భాగమే కదా ఇది. మరి అయితే అది ఇది ఒకటేనా అంటే దానికి ఏ లక్షణాలు ఉన్నాయో దీనికి కూడా అవే లక్షణాలు ఉంటాయి. అది బెల్లమే, ఇది బెల్లమే. ఓకే, బాగానే ఉంది. అయితే మన ఇంటికి ఒక 50 మంది బంధువులు వచ్చారు. వాళ్లకు పొంగలి చేసి పెట్టమని మన యజమాని చెప్పారు. ఇప్పుడు బెల్లం ఉన్నదా లేదా అంటే ఉన్నది అని సమాధానం చెప్తాం. కానీ పొంగలి చేయమంటే చేయగలమా అంటే చేయలేము అంటాం. ఎందుకు? మరి బెల్లం ఉన్నప్పుడు ఎందుకు చేయలేరు? బెల్లం ఉన్నప్పుడు ఎందుకు చేయలేరు అంటే సమాధానం ఏం చెప్తాం? బెల్లం అయితే ఉన్నది కానీ 50 మందికి సరిపోయేటంత మన వద్ద లేదు. మన వద్ద తక్కువ పరిమాణంలో ఉన్నది. ఆ బెల్లమే ఈ బెల్లం, ఏమాత్రం సందేహం లేదు. ఆ బెల్లానికి ఈ బెల్లానికి ఏమాత్రం సందేహం లేదు. కానీ పరిమాణం తక్కువగా ఉన్నది అని చెప్తారు. అంటే శ్రీకృష్ణులో ఉన్న చైతన్యము అంటే శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి చైతన్యము, నీలో ఉన్న చైతన్యము రెండూ ఒక్కటే. అదే ఇది.
సర్వ సృష్టి అంతటా నిండి ఉన్న చైతన్యమే నీయందు కూడా ఉన్నది. అవతార పురుషులలో ఉన్న చైతన్యానికి నీలో ఉన్నటువంటి చైతన్యానికి కించిత్తు కూడా తేడా లేదు, కానీ నీలో తక్కువ పరిమాణంలో ఉన్నది. అదే చైతన్యం అయినప్పటికీ, ఇద్దరిలో ఉన్నది అదే చైతన్యం అయినప్పటికీ కూడా తక్కువ పరిమాణంలో ఉండటం వలన అవతారమూర్తుల వలె నీవు మహిమలు చూపలేకపోతున్నావు. సర్వాత్మ భావాన్ని దృఢం చేసుకునే నిమిత్తం ఈ యొక్క ఉపమానం మనకు చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఇక్కడ మరొక ఉపమానం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని దృఢం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక ధనవంతుడు, ఆయన యొక్క పిల్లవాడు బాల్యంలోనే తప్పిపోయాడు. ఒక నిరుపేద దంపతులు, అంటే చాలా పేదవాళ్ళు, అష్టదరిద్రంతో బోలలాడేటువంటి వాళ్ళు ఆ యొక్క పిల్లవాడిని పెంచారు. పిల్లవాడు పెద్దోడయ్యాడు, కానీ పేదరికం మాత్రం తగ్గలేదు, దరిద్రం బోలలాడుతుంది. పెంచిన తల్లిదండ్రులకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, ఆర్థిక పరిస్థితి కడు దయనీయంగా మారింది. వైద్యం చేయించడానికి కూడా అవకాశం లేనటువంటి దుస్థితి ఏర్పడింది. తినటానికే లేనివాడు ఇక ఔషధాన్ని ఎక్కడ తెస్తాడు? ఒకరోజు ఆ పిల్లవాడు ఆ దురవస్థను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని చెప్పి నిశ్చయించుకొని ఒక తటాకం వద్దకు వెళ్ళాడు, అంటే ఒక నీటి కొలను దగ్గరకు వెళ్ళాడు. అయితే అక్కడకు ఆ ధనవంతుని మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆ యొక్క పిల్లవాడిని పరిశీలించి చూశాడు. శరీరం మీద ఉన్న కాల్చిన మచ్చను చూశాడు. ఏవేవో పోలికలు గుర్తుపెట్టాడు, ఏవేవో మచ్చలను చూశాడు. వెంటనే ఆ బాలుని గూర్చి పూర్వాపరాలు విచారించాడు. అతడు పేదవాడు కాదని, వేలాది కోట్లకు వారసుడని చెప్పి తెలిసింది. వెంటనే ఈ పిల్లవాడిని వాళ్ళ అసలు తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు ఆ పిల్లవాడిని తమ కుమారుడిగా గుర్తించారు, వాళ్ళ అబ్బాయిగా గుర్తించారు. పెంచిన తల్లిదండ్రులను కూడా ఇక్కడికే తీసుకువచ్చి వాళ్లకు చేయవలసినన్ని చేశాడు. ఓకే, ఇది అర్థమైంది. కానీ అంటే తల్లిదండ్రులు గుర్తించారు, ఇప్పుడు ఇతరు కోటీశ్వరుడు అయ్యాడు. ఇప్పటి వరకు ఆ పిల్లవాడిని ఎవరైతే పెంచారో వాళ్ళని కూడా తీసుకొచ్చి మంచి ట్రీట్మెంట్ చేయించి వాళ్లకు నయం చేశాడు. ఇది కథ, ఇది మనకు అర్థమైంది కదా. అయితే ఆ బాలుడు ధనవంతుని కుమారుడు కాబట్టి అతడు కూడా ధనవంతుడే, కోట్లకు వారసుడైన కుబేరుడు. చూడండి, ఒక్క సంఘటన ద్వారా ధనవంతునికి దూరం అయ్యాడు, నిరుపేదకు దగ్గరయ్యాడు. అంటే ఒక సంఘటన జరిగింది, దాని ద్వారా అతడు తల్లిదండ్రులను కోల్పోయాడు, ఒక పేదవాడికి దొరికాడు, పేదవాడిగా పెరిగాడు, అనేక దుఃఖాలు అనుభవించాడు. వాస్తవంగా అతడు పేదవాడు కాదు, అంటే వాడు కష్టాలు అనుభవించేప్పుడు కూడా, పేదరికంలో ఉన్నప్పుడు కూడా, పేదరికాన్ని అనుభవించేప్పుడు కూడా అతడు కోటీశ్వరుడే. కానీ తాను కోటీశ్వరుడు అనేటువంటి విషయం అతనికి తెలియదు, తత్కారణంగా అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాడు. ఏ క్షణంలో అయితే అతడు నిరుపేద కాదని, ధనవంతుడి యొక్క వారసుడని తెలిసిందో ఆ క్షణమే అతనికి ఆ యొక్క పేదరికం మొత్తం కూడా దూరం అయిపోయింది. నిజం తెలిసింది. ఎప్పుడైతే నిజం తెలిసిందో అబద్ధం అనేటువంటిది దానంతరదే దూరమైంది. ఓకే, అర్థమైంది కదండి. అలాగే సమస్త జీవులు కూడా ఆత్మస్వరూపులే, జనన మరణాలు లేనటువంటి అఖండ స్వరూపులే. కానీ తాము సత్యమును తెలియక అజ్ఞానము చేత దేహస్వరూపమే వాస్తవ స్వరూపమని, దేహమే సత్యమని భావించడం జరిగింది. దేహంతో పాటు పుట్టి దేహంతో పాటే మరణిస్తామని తమను తాము అల్పదృష్టితో చూసుకుంటారు. ఆ ధనవంతుని వారసుల వలె మనం కూడా ఆత్మస్వరూపలమేనని చెప్పి వీళ్ళు తెలుసుకోవాలి. అయితే అక్కడ ఆ యొక్క ధనవంతుడి యొక్క మిత్రుడు ఆ యొక్క పిల్లవాడిని ఆ యొక్క తండ్రి వద్దకు చేర్చాడు. ఇక్కడ మనకు సద్గురుమూర్తి ఆ యొక్క ఒక మిత్రుడిగా ఉండి ఆ యొక్క బ్రహ్మం యొక్క అంశయే మనము అని చెప్పి మనకు తెలియజేసి, మనము అల్పజ్ఞునం కామని, మనము పుట్టి గిట్టేటువంటి వాళ్ళము కాదు అనేటువంటి జ్ఞానాన్ని కలిగించి, సత్యమని తెలియజేసి, బ్రహ్మమే మనమని గుర్తు చేసి,
ఆ యొక్క జ్ఞానాన్ని దృఢం చేసి అణువుగా ఉన్న మహత్తుగా ఉన్న బ్రహ్మములోని భాగమే అని చెప్పి మనకు ఆ యొక్క జ్ఞానాన్ని దృఢం చేసి బ్రహ్మమే నీవే బ్రహ్మము అని చెప్పి మనకు ఆ బోధ చేయటం అనేటువంటిది జరిగింది. సద్గురుమూర్తి ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానాన్ని దృఢం చేశారో అప్పుడు ఈ యొక్క ఉపాధి అసత్యమని, ఉపాధిలో ఉన్న చైతన్యమే సత్యం అని చెప్పి గుర్తించి ఆ సత్యాన్ని పట్టుకోవటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదండి. అంటే నాయన గారు మహావాక్యాలను మనకు వివరించేటువంటి క్రమంలో ఏమని చెప్తున్నారు, ఈ ఉపాధి యందు ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో అట్టి జీవుడు బ్రహ్మము కంటే భిన్నము కాదు. జీవో బ్రహ్మైవనా పరహ అన్నారు శంకర్ల వారు. జీవో బ్రహ్మైవనా పరహ అన్నారు. జీవుడు బ్రహ్మము కంటే భిన్నము కాదు అని చెప్పారు. మనకు ఈ యొక్క మహావాక్య విచారణ ద్వారా నాయనగారు చెప్పినటువంటి జ్ఞానం చాలా చక్కగా దృఢమైంది. అంటే జీవుడు బ్రహ్మము కంటే భిన్నము కాదు, అంటే బ్రహ్మమే నేనే బ్రహ్మము అనేటువంటి భావం దృఢమైంది. ఇలా నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను అనేటువంటి భావం దృఢమైనటువంటి సాధకుడికి ఇంకా ఎలాంటి భేదభావం ఉండదు, ఎలాంటి వేరే విషయాలకు తావులేదు. స్థిరమైనటువంటి నిశ్చయంతో, స్థిరమైనటువంటి జ్ఞానంతో స్థిరంగా ఉంటాడు. కనుక అతడు దుఃఖాన్ని దూరం చేసుకుంటాడు, ఇక దుఃఖము లేనటువంటి స్థితిని పొందుతాడు. నిత్య ఆనంద స్వరూపమైనటువంటి నిత్యానందంతో జీవించేటువంటి అవకాశం ఇలాంటి సాధకుడికి ఉంటుంది అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనమందరం కూడా అలాంటి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.